స్నేహారెడ్డి. తను ఇక్కడ డివోటీ, వాళ్ళ మదర్ ఫాదర్ అందరు కూడా ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో డివోటీస్ వాళ్ళు. అలా పిరమిడ్ గురూజీ శిష్యులు వాళ్ళు. సో తిను డాక్టర్ ఎండిఎస్ చేస్తోంది. తను నాది అయిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ స్నేహారెడ్డి ఫ్రమ్ ఆమన్గల్. తను నా దగ్గర నేర్చుకుంటుంది సంగీతం. ఇక్కడి నుంచి వచ్చి నేర్చుకుంటుంది ఎవ్రీ సండే. కాబట్టి అలాగే తను మెడిసిన్ చేసేటప్పుడు కూడా మహబూబ్ నగర్ నుంచి ట్రావెల్ చేసి ఎవ్రీ సండే వచ్చి నా దగ్గర నేర్చుకునేది. వాళ్ళ పేరెంట్స్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తామో మన పిల్లలు ప్రపంచానికి అదే అందిస్తారు. ముందుగా నాకు ధ్యాన గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, అలాగే నా నాదంకి గురువైన రామాచారి గారికి నమస్కరిస్తూ, ఇప్పుడు అందరికీ తెలిసిన పాట తల్లి గోదావరి పాట ఎంతమందికి తెలుసు ఇక్కడ? అది ఒక్కసారి మళ్ళీ విందాము. తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరమున సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరమున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది. ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరమున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది. ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. నిరుపేదలైన ధనవంతులైన కులమతమేదైనా జాతి ఏదైనా చిన్నవారలైన పెద్దవారలైన శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరమున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది. ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. నీ వారు ఎవ్వరో నా వారు ఎవ్వరో ఎవ్వరికెవ్వరో ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం. అందరికీ శ్రేయస్సు మన పిరమిడ్ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరమున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది. ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. ఈ పాటలు చాలామందికి వచ్చి ఇక్కడ. సో ఎంతమంది పాడారండి ఈ పాటని? ఓ యా, వెరీ గుడ్.